నమస్కారము. నా పేరు కాల్వగడ్డ లక్ష్మి. నా గ్రామము రొయ్యపల్లి. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా ఆరోగ్యం బాగలేనందున ఆ డాక్టర్ల సలహా మేరకు నేను 6 నెలలు మెడికల్ లీవ్ పెట్టుకున్నాను. కొత్తగా గెలిచిన సర్పంచ్ అంతారం పోచగౌడు నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నాడు. మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాడు. అన్ని వార్తాపత్రికలలో, పేపర్ న్యూస్లో రోజు నా మీద ప్రచారాలు చేస్తూనే ఉన్నాడు. ఆ పేపర్లో చదివినవి నేను నా మానసిక ఒత్తిడికి చాలా గురి చేస్తున్నాడు. ఆయన పైన తగిన చర్య తీసుకోవాలని నా యొక్క మనవి. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల్ రొయ్యపల్లి విలేజ్లో ఉన్నాం. నిన్న అంగన్వాడీ టీచర్ అయినటువంటి కాలువగడ్డ లక్ష్మి స్థానిక సర్పంచ్ అయినటువంటి పోచాగోడు పైన వేధిస్తున్నాడని చెప్పేసి మేడం ఒక ఆరోపణ చేసింది. ఇప్పుడు వెళ్ళి సర్పంచ్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్నారు. అనే మాటల్లో వివరణ అడిగి తెలుసుకున్నాం. నేను ఇక్కడ గ్రామ సర్పంచ్ని, గ్రామ ప్రౌఢుని కాబట్టి నేను ఇక్కడ అంగన్వాడీ వాళ్ళందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. గత 6 నెలల నుంచి టీచర్ రావట్లేదు. దానికోసం నేను ఇక్కడికి వచ్చి సందర్శించడానికి వస్తే దానికి ఏమైందంటే ఇక్కడ లోపలికి పోతే ఎలుకలు, అవి పేర్లు అవి బాగానే ఉన్నాయి, ఇదెందుకుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో నా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇలాంటి వృత్త బెదిరింపులకు ఇలాంటి దానికంటే భయపెట్టడం అయితే సర్పంచ్ని ఎట్లా అవుతాం నేను? ఇది నా మీద కావాల్సుకొని లక్ష్మి కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ దురుద్దేశంతో నా మీద ఇలాంటి ఆరోపణలు చేసుకుంటా నన్ను మానసికంగా ఏదో గ్రామంలో నన్ను ఏదో ఇబ్బంది పెడదామని ఆమె అనుకుంటున్నది. వాళ్ళతో పాటు ఉన్న రాజకీయ వాళ్ళు అంటున్నారు. కానీ నేను అలాంటికైతే నేనేం చేయలేను. ఆమె నాకేమి ఇలాంటిది లేదు. నేను ఒక సర్పంచ్ని, ఒక టీచర్గా అడిగాను. నేను అడిగితే కూడా నేను ఫోన్ చేసి ఆ పెద్దవాళ్ళని అడిగితే కూడా వాళ్ళు వేరే మాట్లాడడం జరిగింది. దానికి కూడా నేనేమి ఇబ్బంది పడలేను. కానీ దానికోసం నేను మొన్న జెండా వందనం రోజు కూడా జెండా ఎగరేయడానికి కూడా రాలేదు. జెండా ఎగరేయడం రాలేదని కూడా నేను ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకు నా మీద రాజకీయ ఉద్దేశంతో నా మీద బురదడం జరిగింది. ఇలాంటి వాటికి ఆమె నాకు టీచర్కి అయితే ఎలాంటి కోపాలు లేవు, తాపాలు లేవు. ఆమె కొంతమంది రాజకీయ నాయకులు, ఆమెతో పాటు కొంతమంది ఉంటారు కదా, దుష్టశక్తులు ఉంటారు కదా, అలాంటి కావాల్సుకొని నా మీద ఇలాంటిది చెప్పి ఏదేదో నన్ను స్థానికంగా నన్ను ఏదో బదలం చేసి రేపు రాబోయే ఎలక్షన్లలో ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీనే కాబట్టి దాంట్లో ఇట్లా మానసికంగా ఒక టీచర్ను ఇట్లా సర్పంచ్ గారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి ఏముందంటే కొంతమంది రాజకీయ నాయకులు కలుసుకొని ఆమె తొత్తులు ఉంటారు కదా, వాళ్ళే ఇలా చేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఇంకా గ్రామంలో కూడా మీరు విజిట్ చేసుకుంటూ నేను అలాంటి కాను. ఆమెనే నా మీద రాజకీయం కక్ష నా మీద తీసుకుందామని చేసేసి వాళ్ళ ఎన్నుకున్న గురువులు, రాజకీయ గురువులు చెప్పిపించినట్టున్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. నేను ఇలాంటివి కూడా మేడం కూడా చేయలేరు. ఆమెకు 6 నెలలు మెడికల్ ఉండొచ్చు, నాకు తెలియదు. ఆమెకు 8 నెలలు మెడికల్ ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వచ్చి మొన్న 26 జనవరికి వచ్చి కూడా మన దగ్గర మెడికల్ లీవ్ ఉంది మరి అని చెప్పేసి వచ్చి అంత లీవ్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వచ్చేసి ఇక్కడ జెండా ప్రోగ్రామ్ చేస్తే మేము కూడా బాగా చేస్తుంటాము. ఇక్కడ స్కూల్కి పెంటేయడం జరిగింది. వాళ్ళ అందరూ కూడా భవనం కూడా కడతా ఉన్నారు. అప్పుడే ఇప్పుడు వచ్చి చేసుకుంటామని అట్లా ఉద్దేశంతో మేము ఇట్లా టీచర్ రావట్లేదని మాత్రమే చెప్పాను. నేను ఎక్కడ కూడా నేను వేరే విధంగా నేను గమనించలేదు. మా గ్రామంలో టీచర్ రావట్లేదు, ఏమైందని నేను ప్రశ్నిస్తే నా మీద వేరే ఉద్దేశం పెట్టుకొని ఇలా చేస్తున్నాను. కానీ కొంతమంది రాజకీయ తొత్తులతోటి వాళ్ళ మాట లేని ఆమె భవిష్యత్తు ఆమెనే ఖరాబ్ చేసుకుంటున్నాను. 6 నెలలు మెడికల్ లీవ్ పెట్టుకున్నాక మీరు పేపర్ ఇక్కడ మేము 6 నెలలు మెడికల్ లీవ్ పెట్టుకున్న సంగతి మాకు తెలియదు. ఇక్కడ ఏమైందని మేము మేడం అడిగితే 6 నెలలు ఆమె 3 నెలలు మెడికల్ లీవ్ ఇచ్చినాం మేము. కానీ ఇంకా మళ్ళీ 3 నెలలు ఎక్స్ట్రా కావాలని అన్నది. ఏమైంది మేడం అని అంటే మాకేం తెలియదు, ఆమె మెడికల్ లీవ్ అన్నది. మెడికల్ లీవ్ కోసం మేము చెప్పామంటే లేదు మేడం ఇక్కడ ఇంత ఇబ్బంది ఉన్నది, ఒక కనీసం ఇన్ఛార్జ్ నన్ను పెట్టాలి కదా అంటే ఆమెనే ఇన్ఛార్జ్ పెట్టుకుంటా అన్నది. ఎవరు పెట్టుకుందో మాకైతే తెలియదు అంటే మరి ఎవరు ఇన్ఛార్జ్ ఒకసారి కనుక్కోండి అంటే ఆమె అయితే ఎవరు ఇన్ఛార్జ్ని అయితే ఎవరు పెట్టలేరు. ఇక్కడ మీరు కూడా ఒకసారి విజిట్ చేసుకోండి. నాకు అలాంటి ఉద్దేశం అయితే ఏం లేదు. కానీ ఆమె కొంతమంది రాజకీయ వాళ్ళతోటి కలుసుకొని నా మీద స్థానికంగా సర్పంచ్కి ఏదో మచ్చ తెద్దామని చెప్పేసి ఆమె ఆలోచిస్తున్నట్టు.
నాకు ఆమెకి ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటిది ఏం లేదు. ఇది మాత్రం నిజం.